వసుంధరా, హలో. ఏంటి అలా చూస్తున్నావు వసుంధరా? సార్, బాస్లో ఉండాల్సిన వాళ్ళు మీరిలా చెఫ్లా. ఎందుకు ఇలా అనే కదా. ఎస్ సార్. కానీ కొత్త రకం డ్రెస్ అని మాత్రం చెప్పకండి. చెప్పను. ఎందుకు వేసుకున్నాను అనేది కూడా సస్పెన్సే. కాసేపు వెయిట్ చేయి. కన్నుల ముందే కనపడుతుందే, కల అనుకుంటే నన్ను కొట్టిందే, నన్ను చూడరా అంటోందిరా తను ఎదకే కనువిందా. ఏమొచ్చు? పెరుగును మజ్జిగ చేయగలను. మరి చెప్పరే, వంటే రాదంటారు. అది వంట? మీలాంటి వాళ్ళు మజ్జిగ చిలికిన నిమ్మరసం కలిపిన వంటేనండి. అందుకే ఈ పోటీలో పార్టిసిపేట్ చేయమంటున్నాను. నేనా? నేనుంటానండి, వండి పెడతాను. చివర్లో బై అలేకి అని పేరు చెప్తే చాలు. మీరు వెంట ఉంటే ఏ వంటైనా చేయొచ్చన్న నమ్మకం కలుగుతుంది సార్. వచ్చేవా వసుంధరా? నీకోసం ఎదురు చూస్తున్నాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈరోజు వంటల పోటీలో నువ్వు కూడా పాల్గొనాలి వసుంధరా. పోటీనా? పోటీ ఏంటి మేడం? బావకి సెక్రటరీవి. కాంపిటీషన్ జరుగుతుందని తెలీదంటే విడ్డూరంగా ఉంది. ఏటా మేము నిర్వహించే ఈ వంటల పోటీల్లో గెలిచిన వారికి స్పెషల్ ప్రైజెస్ ఉంటాయి. అంతే కదమ్మా, ఫైనల్ విన్నర్ వండిన స్వీట్నే దీపావళికి తీపిగా ఎంప్లాయీస్ అందరికి పంచుతాం. వంటతో పాటు బోనస్ అదనం. ఇప్పుడు అర్థమైందా వసుంధరా ఈ గెటప్ ఎందుకేశాను? అంటే మీరు కూడా వంట చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? వారు గరిట పట్టడం ఏమిటి, చెక్ బుక్ మీద సైన్ చేయటం ఏంటని స్టాంపు వేసేవారు ఆయన. ఇప్పుడు ఉప్పు కారం వేస్తూ కూర్చుంటారనుకున్నావా? దాంట్లో తప్పే ఉంది అప్పు. చెప్పు. ఫస్ట్ టైం అయినా గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ నాకుంది. మీరేదో సరదాగా ఎప్పుడని కట్టుకున్నారనుకున్నానండి. పని వాళ్లతో కలిసి పోటీ ఏంటి బావా? ఆనందాన్ని వెతుక్కోవడంలో నేను ఎప్పుడు బిజీగానే ఉంటాను. నీలా లేజీగా ఉండను. నాకు నచ్చింది వచ్చింది చేస్తాను. చెయ్యనివ్వండి అత్తయ్య. చేతులు కాల్చుకుంటే ఎలా సుచిత్ర? పక్కనే వసుంధర ఉంది కదా, తను చూసుకుంటుందిలే. అది చూసుకుంటుందనే నా ఆందోళన. నీకు అర్థం కాదులే. మేడం, మేడం, మన వంటల ప్రోగ్రామ్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని జీ తెలుగు ఛానల్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక మీదే ఆలస్యం. అందరూ రెడీగా ఉన్నారు మూర్తి గారు. పక్కన ఉండడం కాదు, చెమటోడ్చాలి. ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. సీక్రెట్ గా మాట్లాడాలని తీసుకొచ్చారు ఏంటి సార్ అది? నీకు ఎన్ని రకాల వంటలొచ్చో వాళ్ళెవరికి తెలియకూడదని ఇలా ప్లాన్ చేశాను. చెప్పు. పంజాబీ, గుజరాత్, చెన్నై, కాశీ, కాకినాడ, రాజమండ్రి, ఇలా ఏ వంటకాలు నువ్వు మహారాణివో చెప్పు. అయ్యో సార్, నాకు అవేవి రావు. మీరేదో హోటల్ మెనూలో లాగా ఒక్కో స్టేట్ మెనూ చెప్తే ఎలా సార్? ఏదో ఇంట్లో చేసే వంటలైతే నేను చేయగలను. ఓ, అయితే నువ్వు స్వగృహ ఫుడ్స్ అన్నమాట. రోట్లో వేసి నూరే చింతకాయ పచ్చడి, పొయ్యిలో కాల్చిన వంకాయ చట్నీ, అజునామోటో వెనిగర్ల లాంటివి లేకుండా దాల్చిన చెక్క, లవంగం, యాలకుల వంటి మసాలా దినుసులు వేసి ఏదైనా వంట చేయమంటే చెప్పండి, గుమగుమలాడించేస్తాను. అబ్బా, నువ్వు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది వస్తుందా. పోటీ పక్కన పెట్టి భోజనం ఏర్పాట్లు చేస్తా.
నువ్వు బాగా చేస్తే తర్వాత చేసుకొని తిందాంలే కానీ ఇప్పుడు మనం ట్రై చేయాల్సిన వంటలు ఓన్లీ స్వీట్స్. ఓ స్వీట్స్ కదా. మ్మ్, స్వీట్స్ అంటే రాసుకోండి సార్. స్వీట్స్ చెప్పు. రసగుల్లా, రసగుల్లా, మైసూర్ పాక్, మైసూర్ పాక్, లడ్డు, లడ్డు. సూపర్. బాసుంది, వావ్. అరిసెలు కూడా వచ్చు. Huh? పాలకోవా. అంటే దూద్ పేడ. ఆహా, పేడ కాదు సార్, పెడా. అందులో ఈ చీటీలు వేస్తాను. సార్ ఏం చేస్తున్నారు? ఈ చీటీలు ఒకదాన్ని పిక్ చేస్తాం, అదే ఈరోజు పోటీలో తయారు చేస్తాం. నేను మీకు ఎంత దూరం అవ్వాలని ప్రయత్నిస్తుంటే మీరంత దగ్గర చేసుకుంటున్నారు సార్. ప్రేమ అంటే సరిగా తెలియదు కానీ భయం ఏంటో భవిష్యత్ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. చీటీ దీనా? అంటే రాని నేను ఈ యాప్రాన్ ఎందుకు కట్టుకున్నానో తెలుసా? నువ్వు అడుగుతావు అనుకున్నాను, కానీ నువ్వు అడగకుండానే చెప్తాను. వంట వచ్చిన మగాడు మొగుడుగా వస్తే తనెంతో అదృష్టవంతురాలని పొంగిపోతుందంట. నా లైఫ్లోకి వచ్చే హార్ట్ ఫ్రెండ్ కూడా అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే నాకు కూడా వంట రావాలి వస్తుందిరా. రావాలంటే నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలంటే నువ్వు నాకు నేర్పించాలి. మీరేమో హార్ట్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నారు, సౌతమేమో మిమ్మల్ని నా మనిషిగా ముడేస్తోంది. నాన్నేమో జోగేంద్రతో నా పెళ్లి చేస్తానంటున్నాడు. నాకేం అర్థం కావడం లేదు సార్. హలో మేడం, ఎటు చూస్తున్నావు? ఈ చీటీ ఓపెన్ చేస్తున్నానే. 1 2 3. ఏమొచ్చింది సో? కలాకన్. ఓ సూపర్ స్వీట్, నాకు చాలా ఇష్టం సార్. సూపర్ స్వీట్. గుడ్ వసుంధరా. నీకు నచ్చిన స్వీట్ వచ్చిందంటే నా లైఫ్లో తీపి గుర్తులు ఎక్కువగా ఉంటాయి. నాకు తెలుసు వసుంధరా, నీ మనసు కూడా తెలుపు లాంటిదే. పాలతో చేసిన స్వీట్ వచ్చింది. నువ్వు నా పక్కనుంటే మందు గ్లాస్ పట్టుకున్న ఈ చేత్తో అమృతం కూడా వండేస్తాను. నేనుండగా దాన్నెలా గెలిపిస్తాను బాబా? రొమాన్స్ వేడితోనే వంట చేద్దామనుకున్నావేమో. మంటలా పెడతాను చూడండి. రాంగ్ నెంబర్కి వెళ్ళాడు, కట్ చేస్తాను. మళ్ళీ అదే, అయినా సరే కట్ చేస్తాను. లాభం లేదు, మొబైల్ని కాదు దాన్ని పీక నొక్కాలి.
హలో ఎందుకురా కాల్ కట్ చేస్తున్నావు? రానకు, నాకు కోపం వచ్చేస్తుంది. నాకెంత కోపం రావాలి? దాన్ని మీ ఇంటికి తీసుకెళ్లి వంటల పోటీలో పార్టిసిపేట్ చేయమని ప్రోత్సహించావుగా. అయితే ఏంటి, నా ఇష్టం. రేయ్ మగాడా, తీసుకెళ్లడం వరకు ఓకే. వంట పేరుతో దగ్గరుండి టచ్లు ఇచ్చావనుకో, నా చేతుల్లో కర్ర అయిపోతావు. జాగ్రత్త. ఆ? నేను రిప్లై ఇవ్వక ముందే పెట్టేసింది రాక్షసి. ఆ? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అమ్మాయి. అలేకే గారు, ఏమైందండి? ఆ రాంగ్ నెంబర్ లేడీ ఏమైనా ఫోన్ చేసిందా? మీరు అలా అడిగితే అవుననే అంటాం సార్. మీరు ఆగండి మూర్తి గారు. ఏమైంది అలేకే గారు? నాకేడుపు వస్తుంది సార్. సరే, కాసేపు ఏడ్చి చెప్పండి. లేదు, ఇప్పుడే చెప్తాను. చెప్పాక మీరే ఏడుస్తారు సార్. మూర్తి గారు, మీరు మూసుకోండి. మూసుకున్నారు సార్. సార్, వంటల పోటీలో పాల్గొంటావు సరే, కానీ ఆనందిని తాకితే మాత్రం ఆ, అయితే కట్ చేస్తానంది సార్. మొబైల్ కట్ చేస్తే చేసుకొనివ్వండి. మొబైల్ కాదు సార్. మిమ్మల్ని ముయ్యమన్నాను కదా. సార్, మీరు నన్ను ఎక్కడ టచ్ చేస్తే ఆ పార్ట్ కట్ చేస్తానని బెదిరిస్తుంది సార్. మీరు ఏడవకుండా లైక్య గారు, అది నా జుట్టు కూడా కట్ చేయలేదు. సార్, అసలు తనకన్నీ ఎలా తెలిసిపోతాయో ఏంటో ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆఫీస్లో వాళ్ళ మీదే అనుమానంగా ఉందండి. కరెక్ట్ సార్. మూర్తి గారు, మీరేమైనా అమ్మా అల్లిబిల్లి జాబిల్లి, నన్ను ఇరికించు తల్లి. మహానుభావుడు గుడ్డిగా నమ్మేస్తాడు. అలేకే గారు, మీరు ధైర్యంగా ఉండండి. మ్, వంటల పోటీలో పార్టిసిపేట్ చేయడం ఖాయం. అసలే మనం చేయబోయేది గులాబ్ జామ్. చేతులు చేతులు కలుస్తాయి. ఇద్దరం కలిసి పిండి కూడా కలుపుతామా సార్? ఎస్, చూపులు చూపులు కూడా కలుస్తాయి. అయితే ఇక్కడ విషయాలన్నీ తనకి తెలిసిపోతే ఎలా సార్? గులాబ్ జామ్లు కరిగిపోతాయి. అది ఎలాగన్నది నేను చెప్తాను. యూ డోంట్ వరీ, ఐఎమ్ హియర్. యూ డోంట్ ఫియర్. కమ్, లెట్స్ గో. ఇంత అమాయకుడు భవిష్యత్తులో ఎలా బతుకుతాడని భయంగా ఉంది. మూర్తి గారు, మేడం. అందరినీ ఓసారి రమ్మని చెప్పండి. అలాగే మేడం. పార్టిసిపేట్ చేసే ఎంప్లాయీస్, ఛానల్స్ వాళ్ళు అందరూ రాండమ్మా ఇక్కడికి. వసుకి వంటలు బాగా వచ్చు. తన ముందు నా పరువు పోయేలా ఉంది. ఎందుకత్తయ్య అందరినీ పిలిచారు? వంటల పోటీ మొదలు పెట్టాలి కదా. ఏ కాంపిటీషన్ పెట్టినా రెప్యుటేషన్ వచ్చేది ఆ వసుంధరకే కదా. అది నువ్వు ముందే ఎలా చెప్పగలవు? నిజమమ్మమ్మా. వసుంధరని పక్కన పెట్టుకుని బావ కూడా వంట చేస్తున్నాడంటే గెలిచేదెవరు? వరస్ట్ పనులు చేసినా కొన్ని కరెక్ట్గానే చెప్తావు నక్షత్ర. నా వెంట వసుంధర ఉంటే ఏదైనా సాధించగలను. మెచ్చుకుంటుందో నొచ్చుకుంటుందో నాకు తెలియదు, కానీ రంగంలోకి దిగి పోటీ పడి చెమట వరిస్తే గెలుపు నీవసం కావచ్చు కదా. చెమట చుక్కలు చిందించాల్సింది వసుంధర అమ్మమ్మ. గెలవాలి కదా. బసు టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. బస్సునే ప్రైజ్ కొట్టేస్తుంది. అబ్బో, అలా అనుకోకుండా అందరూ ప్రయత్నించండి. మా ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ మంచి స్వీట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. కానీ అభిమానంతో బాగోలేని దాన్ని
రుచిగా ఉందని చెప్పలేం కదా. నిజం చెప్తున్నాను, ఎవరి పట్ల పక్షపాతంగా ఉండం. మీరు వంట చేసే చోటికి మేము రాం. చివర్లో ఎవరు చేసింది బాగుందో దాన్నే ఎక్కువ చేయించి ఎంప్లాయీస్ అందరికీ దీపావళి స్వీట్గా ఇళ్లకు పంపిస్తాం. ఏ మతలబు లేకుండా న్యాయంగా జరుగుతుందని గ్యారెంటీ ఏంటత్తయ్యా? ఆ డౌట్ మీకు అక్కర్లేదండి. మేం కెమెరాలు ఫిక్స్ చేసి షూట్ చేసుకుంటాం మేడం. ప్రతిదీ అందులో రికార్డ్ అవుతుంది కాబట్టి న్యాయంగానే విజేతను నిర్ణయించవచ్చు. గుడ్. ఇక మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి. అన్నయ్య, వసుంధర గారు, ఆల్ ది బెస్ట్. మీకు కూడా ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. ఎలాగైనా వసుంధర ఓడిపోయేలా చేయాలి. పాలల్లో నీళ్లలా కలిసిపోయారా బావా? ఐ మీన్ ఇద్దరూ కలిసి పోటీలో దిగారు కదా. నీవు అసలే దిష్టి కళ్ళు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్తాను బావా. బాగా మంట పెడితే పాలల్లో కలిసిపోయిన నీళ్లు కూడా ఆవిరైపోతాయి. నక్షత్ర మాటలు పట్టించుకోకవస్తుందిరా, దానికి కొంచెం క్రాక్. మొత్తం నువ్వే చేస్తున్నావు, మరి నన్నేం చేయమంటావు? సార్, డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేయండి. సరే, నాకు కూడా చెప్తేనే కదా నేను కూడా నేర్చుకునేది. వాట్ యా, టెల్ మీ. పాలతో స్వీట్ చేస్తున్నావా? అది తీయగా ఉండదే. చిటికడు ఉప్పేస్తే చిట్లిపోతాయి పాలు. పాల్గొన్నా గెలవలేవే వసుంధర. వసుంధరా, నీకు టెక్నిక్ చూపిస్తాను, ఒకసారి నీ అరిచే చూపించు. ఎందుకు సార్? ఈ జీడిపప్పుతోటి నీకు ఒక సూపర్ టెక్నిక్ చూపిస్తాను, ముందు చేయవు. వంటలు రావంటారు కానీ ఐడియాలు మాత్రం బాగా వస్తాయి.